बते मन बतासो बते पारा अरे का मन से सुड़ से रे। హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూసారు కదా. ఏ విధంగా ఉన్నదో లైక్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ సాంగ్తో వీడియో అయితే అప్లోడ్ చేసిన, అక్కడికి వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే లేట్ అవ్వకుండా వీడియో ఎడిటింగ్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందైతే యాప్స్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. బీట్ మార్క్ అని సేకి పెట్టించిన ముందైతే బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బిట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే నేనైతే సాంగ్కి తగ్గట్టు అయితే నేనైతే బిట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు బీట్కి తగ్గట్టు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం ప్లేస్ అకార్డ్ మీడియో ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బిట్ మార్క్ దగ్గర కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే మీరైతే ఫొటోస్ అయితే మొత్తం అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను, ఈ విధంగా మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో బీట్ మార్క్ ఇట్లా బీట్ మార్క్ జరిపి కట్ చేసుకొని 3 డాట్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా ఇవ్వండి ఫ్రెండ్స్. మీడియా ఫోటో బీట్ మార్క్ జరపండి. 3 లైన్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ కట్ చేసుకోండి. ఇదే విధంగా అయితే మీడియా ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా ఇవ్వండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే డబల్ ఫోటో అయితే యాడ్ చేసాను కదా. ఫోటో 3 డాట్ కంపోజిషన్ ఏరియా ఇదే విధంగా అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే కొంచెం వీడియోని అయితే క్లిప్ చేసి మొత్తం ఫొటోస్ యాడ్ చేసి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికోసం షేక్ పెట్టి యాడ్ చేసుకోవాలి కదా. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటోని కాపీ అయితే ఎఫెక్ట్ కాపీ అయితే చేయండి. ఫస్ట్ ఫోటోని అయితే ఎఫెక్ట్ కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేసి కిందికి రండి. కిందికి వచ్చి ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ని ఇంకా పేస్ట్ అయితే చేసుకోండి. ఒక ఫోటో అయితే గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగో ఒక ఫోటో గ్యాప్ ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇదే విధంగా అయితే మీరైతే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తున్నాను ఇదే విధంగా పేస్ట్ ఒక ఫోటో గ్యాప్ ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తున్నాను ఇదే విధంగా ఈ ఫోటోకి ఈ ఫోటో ఫ్రెండ్స్ ఇదే విధంగా అయితే మీరైతే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తున్నాను ఇదే విధంగా అయితే పేస్ట్. సారీ, ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ ఇట్లా ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తున్నాను ఇదే విధంగా ఈ ఫోటో ఈ ఫోటోకి పేస్ట్ అయితే ఇవ్వండి. ఈ ఫోటోకి పేస్ట్ ఈ ఫోటో పేస్ట్ ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఒక ఫోటో గ్యాప్ ఒక ఫోటో అయితే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. టోటల్గా ఇదే విధంగా అయితే నేనైతే కొంచెం వీడియోని అయితే క్లిప్ చేసి మొత్తం షేక్ పెట్టి అయితే మొత్తం యాడ్ చేయండి. నాకు ఎందుకంటే కొంచెం టైం అవుతుంది కాబట్టి నేనైతే కొంచెం వీడియో అనేది క్లిప్ చేస్తున్నా. బ్యాక్ వచ్చి షేక్ పెట్టి పైన అయితే ఓపెన్ చేసి సెకండ్ ఫోటోని అయితే
కాపీ లేయర్ అయితే ఎఫెక్ట్ కాపీ అయితే చేసి ఎప్పుడైతే కాపీ చేసినాం కదా బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేసి కిందికి రండి. కిందికి వచ్చి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. పేస్ట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఒక ఫోటో గ్యాప్ ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. ఇప్పటిలాగానే ఫ్రెండ్స్ ఈ ఫోటోకి పేస్ట్, ఈ ఫోటో పేస్ట్ అయితే ఇవ్వండి. టోటల్గా ఇదే విధంగా అయితే మీరైతే ఏ పెట్టినైతే పేస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇందులో ఈ ఫోటోకి అయితే పేస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఫోటోస్కి అయితే పేస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తాను ఇదే విధంగా ఈ ఫోటో ఫ్రెండ్స్ టోటల్గా అయితే మీరైతే ఈ ఎఫెక్ట్కి అయితే ఈ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ ఫ్రెండ్స్ ఈ ఫోటో పేస్ట్ ఈ ఫోటో అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకొక ఫోటోకి అయితే ఇదే విధంగా అయితే మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు ఇదే విధంగా అయితే చేయండి. నేనైతే కొంచెం వీడియోని కీప్ చేసి మొత్తం యాడ్ చేస్తాను. బాగా ఫొటోస్ ఉండడం వల్ల నేనైతే కొంచెం వీడియోని అయితే కీప్ చేస్తున్నా, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం లాస్ట్ వరకు అయితే అయితే పేస్ట్ అయితే చేస్తున్నాం కదా. ఇప్పుడైతే సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ